గుండె కింద ఉండేదంటావు ఆరోగ్యవంతుల్లో 70 పైకి బయటికి వెళ్ళిపోయిందంటే 30 మిగులుతుంది ఆ కింద 30 మిగలటానికి గుండె డిజైన్ చేయబడి ఉంది. 30 మిగలటం ఓకే, కానీ ఎప్పుడైతే 30 మాత్రమే గుండె పంపింగ్ చేయగలిగినప్పుడు కింద 70% మిగిలిపోతుంది. 30% మాత్రమే భరించడానికి మన గుండె డిజైన్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ వెంట్రుకలు ఎప్పుడైతే మీరు ఈ 70% మిగిలిపోయిందో అన్వాంటెడ్గా, అప్పుడు గుండె కాస్త ఇది లెఫ్ట్ వెంట్రుకల్ సైడ్ అనుకుంటే లెఫ్ట్ వెంట్రుకల్ సైడు ఇలా ఒక రకం ఉబ్బినట్టు కానీ ఇలా అంటే వాచినట్టుగా ఇలా ఒక వాపులాగా ఇలా వస్తుంది. దీన్నే లెఫ్ట్ వెంట్రికల్ డైలేషన్ అంటాం. దీన్నే ఇటు వాసించండి, గుండె ఇది కదలలేదు, లెఫ్ట్ ఇది. సో ఇలా ఉండేది కాస్త ఇలా వచ్చింది, అర్థమైంది, లెఫ్ట్ వెంట్రికల్ డైలేషన్ అంటాం. ఈ డైలేషన్ ఉంటే కూడా బడ్డీనే, చాలా పెద్ద బడ్డీనే. ఇక్కడ 2 రకాల నష్టాలు. ఒకటి, గుండె ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గటం వలన ఆర్గానిక్ ఆక్సిజన్ న్యూట్రియంట్స్ అందకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఈ మిగిలినప్పుడు ఏం చేస్తుందంటే శరీరం ఇలా ఉబ్బటానికి కార్డియోమెగాలి అంటాం. ఈ కార్డియోమెగాలి ఉండటం అనేది గుండెకి తీవ్రమైన భారం. ఓవర్లోడ్ వేసుకున్నప్పుడు అది ఉండలేదు కాబట్టి గుండె దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే భాగంగా ఏం చేస్తుందంటే అందులో ఉన్న రక్తాన్ని, హిమోగ్లోబిన్ దాన్ని ఒడిసి పట్టుకుని వాటర్ని బయటకు ఎజెక్ట్ చేస్తుంది. రక్తాన్ని ఏం చేయలేదు కాబట్టి వాటర్ని ఎజెక్ట్ చేస్తుంది. లంగ్లో కూడా నీరు చేరటానికి, ఎడిమారటానికి ప్రధాన కారణాలు ఇది ఒకటి.